కొత్త సంవత్సరానికి కొంగొత్తగా స్వాగతం పలికిన విజయం స్కూల్ మధురవాడ జీవీఎంసీ జోన్ 2 ST9 న్యూస్. కొమాది ధరలో గల విజయం స్కూల్ క్రీడా ప్రాంగణంలో క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా విజయం ఉగాది ఉత్సవాలు కళాశాల ప్రిన్సిపాల్ కె విజయలక్ష్మి ఆధ్వర్యం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో విశాఖపట్నం కూచిపూడి కళాక్షేత్రం సంస్థాపకులు శ్రీమతి ఏపీ బాల కొండలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గెస్ట్ ఆఫ్ హానర్ గా గీతా విశ్వవిద్యాలయ ఫైన్ అండ్ పెర్ఫార్మెన్స్ విభాగ హెచ్ఓడి డాక్టర్ కొండపర్తి అముక్త మాల్యద, గీతం ఫైన్స్ ఆర్ట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుకుల ఆనంద శ్రీహరి, ఆల్ ఇండియా రేడియో ఏ గ్రేట్ తబలా ఆర్టిస్ట్ అండ్ నేషనల్ అవార్డు విన్నర్ డి ధనుంజయ, కూచిపూడి డాన్సర్స్ మరియు కొరియోగ్రాఫర్ అంకుల ఆదిత్య హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చరణతో పూర్ణ కలశం చేతబూని విఘ్నేశ్వర ప్రతిభ ముందు పూజలు గావించి దీపకు కుదుపులను అతిథులచే ప్రజ్వలింపజేశారు. తర్వాత కళాశాల ప్రిన్సిపాల్ కె విజయలక్ష్మి ముఖ్య అతిథులను వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమం ప్రారంభిస్తూ ప్రధాన వక్త మిగతా కార్యక్రమం విద్యార్థులచే సజావుగా నడిపించారు. ఇందులో వివిధ తరగతులకు చెందిన బాలబాలికలు విభిన్నమైన వేషధారంతో వినూత్నమైన భావంతో కూడిన పాటలు, నాటకాలు, ఉగాది సంబరాల గీతాలతో అటు తల్లిదండ్రులను ఇటు ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేసేలా తమ కౌశల్యం ప్రదర్శించారు. అందులో ఇప్పటి తల్లిదండ్రులకు పిల్లల పట్ల చూపించవలసిన శ్రద్ధ ఎలా ఉండాలో, ఉరుకుల పరుకుల జీవితాల్లో పిల్లలు తల్లిదండ్రుల నుంచి ప్రేమ ఎలా కోల్పోతున్నారో కళ్లకు కట్టినట్లు ఆలోచింపచేసే నృత్య కావ్యం చూపర్ల మనసును ద్రవింపచేసింది. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనేది చాలా కార్యక్రమాల్లో లేదా అన్ని కార్యక్రమాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఎందుచేతను ఆ జ్యోతి ప్రజ్వలన ఒక రిచువల్గా కంటే ఒక ఫార్మాలిటీగా చేస్తూ ఉంటారు చాలా ప్రోగ్రామ్స్లో. స్టేజ్ మీద ఒక దీపం పెట్టేసి ప్రోగ్రాంకి వచ్చిన పెద్దవాళ్ళందరినీ ఆ దీపపు కుందు దగ్గరికి తీసుకువెళ్ళి వెలిగించేసి చప్పట్లు కొట్టేసి కూర్చోబెట్టేస్తారు. కానీ ఈరోజు ఈ విజయం విద్యా సంస్థకి వచ్చిన తర్వాత నేను ఇది మొదటిసారి రావడం. ఎప్పుడు మా వారు విజయలక్ష్మి మేడం గురించి ఎన్నోసార్లు నా దగ్గర చెప్పారు, ఎన్నో పర్యాయాలు. అది నేను ఈరోజు ఇక్కడ నిల్చున్నాను, మేడం ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు అని చెప్పడం కాదు, నిజంగా ఎన్నోసార్లు తనకి మేడం మీద ఉన్న అభిమానాన్ని కానీ ఆ ఆపేక్ష అంటారు, ఆపేక్షను కానీ ఎన్నోసార్లు నాకు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత జ్యోతి ప్రజ్వలన అంటే నేనేదో మామూలుగా మేము ప్రతిసారి చేసే జ్యోతి ప్రజ్వలన అనుకున్నాం. కానీ ద వెరీ ఫస్ట్ థింగ్ అక్కడికి వెళ్ళి ఒక వినాయకుడి దగ్గర నిజంగా అక్కడ ఒక వినాయక మందిరం ఏర్పాటు చేసి, వెంకటేశ్వర స్వామి వారి ఒక మందిరం ఏర్పాటు చేసి, సరస్వతి దేవి యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసి అందరి చేత అన్ని ఒత్తులు వెలిగిపించి మంత్రపుష్పం చదివిపించి ఆ పూలు అక్కడ ఆ భగవంతుడి పాదాల దగ్గర, ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అంటే ఏమైనా స్పీడ్ అంతా మాట్లాడమంటే కొంచెం అలాగే ఎంతసేపు చెప్తాను, కానీ మాట్లాడమంటే నాకు భయం, కొంచెం ఎందుకు ఇవాళ ఎక్కువ మాట్లాడానేమో నేను అనుకుంటున్నాను. పక్కన మా అక్క ఉండబట్టి, మేడం ఉండబట్టి, మా పిల్లలందరూ ఉన్నారు ఇక్కడ, అందుకోసం మాట్లాడాను. అలాగే నా స్నేహితులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ, పనిచేసే వాళ్ళందరూ కూడా. నాకు అందుకు కొత్తగా ఏం అనిపించలేదు. అది తర్వాత నా ఫ్రెండ్స్ మనోహర్ ప్రసాద్, పవన్ సౌండ్ ఇంజనీర్, రాక అప్పారావు గారు, వీళ్ళు ఎదురుగా నేను మాట్లాడుతున్నానంటే ఇదంతా ఒక చనువు మీదే మాట్లాడుతున్నాను. సెలవు. హలో స్టూడెంట్స్, నమస్తే. నమస్తే చెప్పాలి, హాయ్ హలో కాదు, నమస్తే. వెరీ గుడ్. సో నేను ఇక్కడ చాలా మాట్లాడదాం అనుకుని వచ్చాను, కానీ
మేడం చూసి నాకు మాటలైతే రావట్లేదు. సో నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే నా తల్లిదండ్రుల ఆశీస్సులు అండ్ ఖచ్చితంగా మేడం యొక్క లవ్ అండ్ సపోర్ట్. అండ్ మీరందరూ కూడా ఒక మంచి స్కూల్లో ఒక మంచి క్రమశిక్షణ ఉన్న ఒక పాఠశాలలో ఉన్నారని భావిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మేడంకి, ధనవల్లకి, మాలిదా దాదికి నమస్కారాలు చేస్తూ థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న మా గురువు గారు కళారత్న శ్రీమతి పాలకొండలరావు గారికి, అలాగే మీ అందరి గురువు గారైన ఈ విజయం స్కూల్ సంస్థాపకులు డాక్టర్ విజయలక్ష్మి మేడం గారికి ఇద్దరికి పాదాభివందనం చేస్తూ, అలాగే ప్రముఖ తబలా వాయిద్య విద్వాంసులు ధనంజయ్ గారికి, ఆయన్ని నేను ఎంతో మనస్ఫూర్తిగా మామయ్య అని పిలుస్తాను. అలాగే ఒక మేనగోడల్ని చూసినట్టే, ఒక కూతుర్ని చూసినట్టే నన్ను కూడా ఎంతో ఆదరిస్తారు. ధనంజయ్ మామయ్యకి పాదాభివందనాలు. మా వారు శ్రీ ఆనంద్ శ్రీహరి, మా మరిది ఆదిత్య కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన పిల్లలకి, పెద్దలకి, తల్లిదండ్రులకి, ప్రెస్ అండ్ మీడియా వారికి అందరికీ కూడా ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పిల్లలందరూ మన సంస్కృతి సంప్రదాయాలని ఎంత చక్కగా చిన్నారులు చిలక పలుకులు పలుకుతూ, పెద్దవాళ్ళకి సైతం నోరు తిరిగినటువంటి మాటలు కూడా ఆణిముత్యాలల్లే మన చేత పలికించి అతిథులకే కాదు, సొంత వారికే కాదు, పెద్దలకే కాదు, అందరికీ ఎంతో మనోబలాన్ని, మన భారతీయ సంస్కృతిలో ఎన్ని గొప్పతనాలు ఉన్నాయో వాటిలన్నిటినీ ముందు పంతులు గారు కూడా అన్నారు. ఏ స్కూల్లో కూడా ఈ విధమైనటువంటి